హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు వీడియో చాలా బాగా యూజ్ అయ్యే వీడియో అండి. ఒక మంచి స్క్రబ్ చెప్తాను. ఈ స్క్రబ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, ఎలా తయారు చేసుకోవాలి, దేనికి సంబంధించింది అనేది కూడా చెప్తాను. ఇది లిప్స్కి సంబంధించిన స్క్రబ్ అండి. చాలా బాగా పనిచేస్తుంది. మన లిప్స్ అనేవి బ్లాక్గా తేమ లేకుండా పొడిబారిపోయి ఉంటాయి. అలాంటప్పుడు ఈ స్క్రబ్ యూస్ చేస్తే సూపర్గా పనిచేస్తుంది. దీన్ని మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. ఇక్కడ నేను కాఫీ పౌడర్ తీసుకున్నాను. ఇది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. మీరు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బ్రూ కాఫీ పౌడర్ తీసుకున్నాను. ఏది తీసుకున్నా కూడా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయితే సరిపోతుంది. హనీ, తేనెను తీసుకున్నాను. పంచదార, షుగర్. ఈ షుగర్ అనేది మనం ఇలా ఉన్నదాన్ని తీసుకోవాలి, పౌడర్ని తీసుకోకూడదు. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. బెస్ట్ రిజల్ట్ ఉంటుంది, 100% రిజల్ట్ ఉంటుందండి. ఒక ఎంటీ బౌల్ని తీసుకోండి. కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. కాఫీ పౌడర్ అనేది ట్యాన్ పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సూపర్గా ట్యాన్ని పోగొడుతుంది. నేను ఇక్కడ 2 రూపీస్ది బ్రూ ప్యాకెట్ తీసుకున్నాను. మొత్తం యాడ్ చేసేస్తున్నాను. మీరు ఏదైనా సరే ఇన్స్టెంట్ పౌడర్ని తీసుకోండి. అండ్ షుగర్ అనేది మంచి స్క్రబ్ అని చెప్పచ్చు. డెడ్ స్కిన్ని పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. సూపర్గా రిజల్ట్ ఉంటుంది. మనం తీసుకున్న బ్రూ ప్యాకెట్ని 2 రూపీస్ దానికి ఈ షుగర్ని 1 టీ స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. 1 టీ స్పూన్ షుగర్ని ఈ కాఫీ పౌడర్లో యాడ్ చేసుకోండి. హనీ, తేనె. ఈ తేనె అనేది మంచి మాయిశ్చరైజర్గా చెప్పుకోవచ్చు. మన లిప్స్లో తేమ లేకపోవడం వల్ల లిప్స్ అనేవి పొడిబారినట్టు అయిపోతాయి. ఆ తేమని లిప్స్లోకి తీసుకురావడానికి ఈ హనీ చాలా బాగా పనిచేస్తుంది. నేను ఇక్కడ 1 టీ స్పూన్ హనీ తీసుకుంటున్నాను. ఇది చిన్న స్పూన్ కాబట్టి 2 టైమ్స్ యాడ్ చేశాను. హనీని కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ మన ఇంట్లో ఉండేవేనండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కెమికల్ ఏమీ లేదు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. భయపడవలసిన అవసరం లేదు. రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. 100% మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. చాలా చిన్న చిట్కాతో ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం కూడా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలనేది చూపిస్తాను. ఈ పేస్ట్ని కొంచెం తీసుకోండి. నేను హ్యాండ్ మీద చూపిస్తున్నానండి. మీరు లిప్స్ మీద ఇలా పేస్ట్ తీసుకుని సాఫ్ట్గా ఇలా స్క్రబ్ చేసుకోండి. రఫ్గా చేయకూడదు, చాలా సాఫ్ట్గా ఈ విధంగా రౌండ్గా లిప్స్ మీద స్క్రబ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ స్క్రబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చేయగానే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. చేయకముందుకి చేసిన తర్వాతకి కూడా మనకి లైట్గా సాఫ్ట్నెస్ రావటం, ట్యాన్ పోవడం ఉంటుంది. మరీ ఎక్కువగా బ్లాక్గా ఉంటే 2-3 టైమ్స్ చేస్తే కానీ రిజల్ట్ రాదండి. ఇలా 5 మినిట్స్ స్క్రబ్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసేసుకోండి. ఈ పేస్ట్ అనేది మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు రెడీ చేసుకునైనా వాడుకోవచ్చు, లేదా స్టోర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకోవాలి. 5 మినిట్స్ చేసుకోవాలి. ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. దీన్ని ఇలాంటి చిన్న సీసా తీసుకుని దీంట్లో స్టోర్ చేసుకుని కూడా చేసుకోవచ్చండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఇందులో మనం ఇంట్లో వాడే వాటితోనే చేశాం కానీ ఎటువంటివి ఇంకా నేనేమీ కలపలేదు. ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే నేను చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మిస్ అవ్వకుండా చూడొచ్చు.